దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయ కాలమున మీ అందరి కొరకు నేను ప్రతిదినము ప్రార్థిస్తున్నాను. మా సంఘం ప్రార్థన చేస్తున్నాము. మీ కొరకు ఉపవాసం ఉండి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా, మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఉదయం కూడా దేవుని మాటలు మనం వినటానికి ఇష్టపడుతున్నాం కనుక మనల్ని దేవుడు దీవిస్తాడు. మీకు సమస్యలు ఏ ఉన్నా అవి కామెంట్ రూపంలో మాకు పెట్టండి. వాటి కొరకు మేము మా సంఘం ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెషయా 66లో కొన్ని వచనాల్లో రాయబడింది ఒక మాట. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ వాక్య భాగంలో గమనిస్తే ఒకని తల్లి ఆదరించినట్లుగా, తల్లి ఎలాగా ఆదరించింది బిడ్డలని, అలాగా దేవుడు మనల్ని ఆదరిస్తారంట. ఆ ఆదరణ మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ వాటిలో నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడు మనం ఆదరణ పొందుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభువు అంటాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని చెప్పాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ తల్లిదండ్రులకు నువ్వు దూరంగా ఉంటే, ఒకవేళ ఈరోజు నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించడానికి ప్రయత్నించి, నీ వ్యాపారం దీవించబడిద్ది. నువ్వు ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఉన్నా వాటి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. రెండోది మనం గమనిస్తే, దేవుడు మనల్ని ఎట్లాగా ఆదరిస్తాడంటే, దేవుడు మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని మనం నమ్మాలి. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను దేవుడు గుర్తుపెట్టుకున్నాడని నువ్వు నమ్మాలి. దేవుడు నీ కొరకు ఆయన సమస్త మేలు చేస్తాడని నువ్వు నమ్మాలి. ఈ 2025 సంవత్సరం గతించిపోతుంది. లాస్ట్ నెలలో మనం ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, నూతనమైన సంవత్సరం, నూతనమైన అనుభవాలు నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎవరు నిన్ను ఆదరించిన స్థితిలో ఉన్నా నేను ఆదరిస్తాను. మనం తల్లిదండ్రులు సన్మానించాలి. దేవుడు మన పట్ల మేలు జరిగిస్తాడని మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే దేవుడు మేలు చేస్తాడని మనం నమ్మగలుగుతాం. ఖచ్చితంగా ఒక తల్లి ఒక కుమారుడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వైపుకి వెళ్ళి యేసుక్రీస్తుకి చెప్పిన తన పరిస్థితి, యేసు ప్రభువు ఆమె బిడ్డను బ్రతికించి ఆమెకి ఆదరణ దయచేశాడు. ఈ రోజున నిన్ను ఎవరు మర్చిపోయారో, ఎవరు నిన్ను విడిచిపెట్టారో వాళ్ళ గురించి మర్చిపో. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆయన అనాథులుగా చేయడు. ఈ ఉదయకాలంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను దేవుడు ఆదరిస్తాడు. చిత్తికి నలిగిపోయిన నీ హృదయానికి ఆయన బాగు చేసి సేద తీర్చే దేవుడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రము. ఎవరైతే ఆదరణగా బాధపడుతున్నారో వారికి మీరు ఆదరణని, నెమ్మదిని దయచేయండి అయ్యా. నాయనా, వారి జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించలాగున ప్రభా, నీవు మేలు చేస్తావు, నువ్వు కార్యము జరిగిస్తావు నమ్మకం వాళ్ళకి మీరు కలగ చేయమని, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.